హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా బాబు స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఉంది. చిన్న చిన్న పిల్లలు ఎలా చేస్తారో చూద్దాము రండి. ఇది మా బాబు ఫస్ట్ వీడియో పెడుతున్నాను. బౌల్లో అదే మనం మార్కర్ వేసి వాటర్ పోస్తే మనకి ఇట్లా ఫిషెస్ లాగా వస్తాయి చూసారా, ఏ బొమ్మలు వేసినా ఎలా వేసినా అని అది చూపిస్తున్నా చూడండి. అట్లా అంటే వచ్చేస్తాయంట. చాలా అంటే చాలా బాగుందండి ఫిష్ ఇది. ఇది చిన్నపిల్లలు కదా, ఫస్ట్ క్లాస్కి, దానికి అడిగి ఎంత ఆనందంగా ఉంది. ఇది చూడండి, మొత్తం ఫస్ట్ క్లాస్లో చేసింది. చాలా అంటే చాలా బాగున్నాయి. అసలుకి ఎంత ఫస్ట్ క్లాస్లో ఎంత బాగా చేస్తారో అనుకున్నాను నేను. చూడండి, ఒక్క బొమ్మ కానీ ఎంత బాగుందో, ఎంత నీట్గా చేశారో. నిజంగా ఈ ఏజ్లో వాళ్ళు చేశారు చాలా గ్రేట్ అండి. ఇంకా ఉన్నాయండి, స్కిప్ అయితే చేయొద్దు. స్పెషల్ ఐటమ్ కూడా ఉంది చూడండి. మొత్తం ఫస్ట్ క్లాస్ పిల్లలే చేసిందండి. ఇలాగా కన్నా స్కూల్ అండి, ఇది కన్నా స్కూల్ వాళ్ళది ఎగ్జిబిషన్ అనమాట, సైన్స్ ఎగ్జిబిషన్. మా బాబు కన్నా స్కూల్ కూడా తీసుకొచ్చాడు. ఫ్రూట్స్ ఎట్లాంటి ఫస్ట్ క్లాస్ వరకు ఫ్రూట్స్ ఎలాంటి ఏమేమి ఉంటాయి అని మొత్తం పెట్టారు ఇక్కడ. ఇది ఫస్ట్ క్లాస్ స్టార్టింగ్ చూపిస్తున్నా చూడండి. ఇది బాబాయ్ సైడ్ అనమాట స్నోది. ఇట్లా మొత్తం హార్ట్, కిడ్నీ ఏంటి, ఫ్రూట్స్ ఏంటి, ఫ్రూట్ వల్ల ఉపయోగం ఏంటి మొత్తం చెప్పుకుంటాను. చాలా అంటే చాలా బాగుంది. వైల్డ్ యానిమల్స్ ఎన్ని ఉంటాయి ఏంటి, వెజిటేబుల్స్ ఏంటి, మొత్తం ఏ టు జెడ్ ఇట్లా ఎగ్జిబిషన్ పెట్టారు. కిడ్నీ ఫంక్షన్ ఎలా జరుగుతుంది కూడా చూపించారండి మాకు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మీకు చూపిస్తాను. చిన్నపిల్లలకి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వాళ్ళకి చూడండి, ఇట్లా ఏ రాష్ట్రానికి ఏ ప్రైమ్ మినిస్టర్, మా సీఎం, ప్రైమ్ మినిస్టర్ మొత్తం ఏ టు జెడ్ డెస్టినేషన్ ఇచ్చారు. తర్వాత ఎట్లాగా బీన్స్ వల్ల ఎట్లాగా చెట్టు వస్తుందో, ఎట్లాగా ఏంటో అని ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇది ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ పాప అండి. ఆ పాప చూడండి ఎట్లా చేసిన ప్యూరిఫైర్, వాటర్ ప్యూరిఫైర్ చూస్తున్నారు. ఎంత బాగుందంటే ఎంత బాగున్నాయండి. స్కెచెస్, వాటర్ స్కెచెస్, అట్లాగా ఈ హౌసెస్ ఎట్లా ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలాంటి హౌసెస్, ఎలాంటి బిల్లులు కట్టుకుంటారు, ఎలాగా ల్యాండ్లో అని మొత్తం పెట్టారు. వీళ్ళే మళ్ళా ఈ మామూలుగా వెజిటేబుల్స్లో ఇట్లా ఉంటాయి ఆకుకూరల్లో అని చెప్పేసి క్లారిటీగా చెప్పారండి. ఈ మొత్తం ఫస్ట్ క్లాస్ పిల్లలు వేసినాయి అనమాట. పెయింటింగ్ చూసారు ఎంత బాగుందో. ఇక మాత్రం నాకు బాగా నచ్చింది చూడండి. ఇట్లాగా అండ్ మనకి ఇయర్స్, స్కిన్, హెయిర్స్ మొత్తం చెప్పారు. చూసారు ఎంత బాగుందో. ఫస్ట్ క్లాస్ పిల్లలు అంటే ఇది సెకండ్ క్లాస్ సపోజ్ చేశారండి. చూడండి ఎంత పెద్దది చేశాడో. అసలు ఎంత బాగుందో చూస్తున్నారా. నేనైతే బిత్రపోయాను. మనకి ఫంక్షన్స్ ఎట్లా అవుతాయి బాడీలో, డిహెచ్ ఎట్లాగా ఏంటి, కిడ్నీ ఫంక్షన్ ఎట్లా ఏంటి మొత్తం పెట్టారు. అండ్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ అంటే మామూలుగా బ్లడ్ టెస్ట్ మొత్తం పెట్టారు. ఇది చూడండి, ఈ పాపలు గ్రీనరీ చెట్లు పెంచడం వల్ల ఉపయోగాలు మొత్తం వాళ్ళకి ఏది చూస్తారు అంటుందో. ఇలాగా చూడండి ఎంత పెద్దదో. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి, గ్రౌండ్ ఫ్లోర్. మొత్తం 4 ఫ్లోర్స్ పెట్టారు చూస్తున్నారా. ఇది ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ అనమాట. చూడండి ఇట్లాగా ఫస్ట్ ఫ్లోర్ స్టార్టింగ్ కాగానే ఇట్లా కనిపిస్తుంది మనకి. ఇట్లాగా చేశారు. చూపించాను కదా మా బాబుది. వాటర్ పోసి వాటర్ డయాగ్నోస్ ఉంటాయి, అవి తెచ్చుకున్నారు. అవి తెచ్చుకొని అట్లా చేశారండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఈ ఏజ్లో ఇట్లాగా వాళ్ళకి నేర్పించడం కూడా ఒక ప్లస్ పాయింట్ అండి. చూడండి ఎంత బాగుందో. అండ్ గ్రీనరీ కోసం చెప్తారండి పిల్లలు, ఎక్స్ప్రెషన్ భలే చెప్పారు. వాయిస్ అనేది డార్జిలింగ్ వస్తుంది కదా, చెట్ల వల్ల ఉపయోగాలు ఏంటి, దానివల్ల ఎక్కడెక్కడ అంటే ఎట్లా పెంచుతున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఎట్లా కొట్టేస్తున్నారు, ఒక్కొక్కసారి చిన్న చిన్న గుడ్ల దగ్గర వచ్చి మేము పెద్దది అవుతాము అని మొత్తం వివరించి చెప్పారండి. బాగా అంటే బాగా కింద నుంచి మాకు మొత్తం మీకు నీడని ఇస్తాము, అన్నీ చేస్తాము, కానీ మీరు మాకు చేసేది ఏంటి, 2 పనులకి పనికి వస్తున్నాం మేము, కోయటానికి చేయటానికి దేనికి పనికి రావట్లేదు అని చెప్పారండి. ఇది చూసుకుని మనం నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. సరే ఎంత బాగా చెప్తున్నారో. నాకు పిల్లలు కన్నా మీకు ఇంకోటి ఇప్పుడు ఉంది, అది చూడండి. అసలుకి 6th క్లాస్ పాప చేసిందండి ఇది. మన అయోధ్య రామ మందిర్ ఇది, విత్ కార్డ్బోర్డ్తో. 6th క్లాస్ పాప. ఇప్పుడు మనం ఇంటర్కి వచ్చి ఎంత బాగా చేస్తామో తెలియదు, కానీ 6th పాప చేసింది అనమాట ఇట్లాగా.
అండ్ ఎంత బాగా చేశారో. అండ్ వీళ్ళు చిన్న పిల్లలు చూసారా, వాళ్ళు సెకండ్ బాబు సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అంటారు. డ్యాన్స్ అయితే బాగా చేశారు చూడండి. చూస్తున్నారా, రాధాకృష్ణ సాంగ్ పెట్టేసి సాంగ్ చేస్తున్నారు. భరతనాట్యం పాప చేస్తుంది. చాలా అంటే చాలా బాగా చేసిందండి. ఇదే నాకైతే అన్నిటికన్నా ఇదే బాగా నచ్చిందండి. అంటే పిల్లలు ఇప్పుడిప్పుడే డ్యాన్స్ నేర్పించడము అలా చేపించడం చాలా బాగుంది. అందులోనూ భరతనాట్యం అంటే మీకు తక్కువేం కాదు కదా, మీకు తెలిసే ఉంటుంది. కానీ ఇది ఇట్లా చేయటం నాకైతే బాగా నచ్చింది. నేను ఇక్కడే ఉండిపోయాను ఒక అరగంట, అంత బాగుంది. అబ్బాయి ఎల్కేజీ అంట, ఏం చేద్దాం ఇంకా సైలెంట్ పక్కన కూర్చొని తింటున్నాడు. ఇదండి. తర్వాత వచ్చేటప్పటికి హౌస్ ఫంక్షన్స్ గురించి చెప్పాడు బాబు, చాలా బాగా చెప్పాడు. హౌస్ వల్ల షెల్టర్ వల్ల ఉపయోగాలు ఏంటి, దానివల్ల ఎట్లాగా ఎక్కడెక్కడ ఎట్లాంటి హౌసెస్ కట్టుకోవచ్చు, ఏం చేయొచ్చు అని చాలా బాగా చెప్పారండి. మీ అందరికీ ఇంతవరకు మీకు వీడియో వచ్చిందంటే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేగాని వీడియో మాత్రం స్కిప్ చేసి చూస్తే మాత్రం మీకు ఏం అర్థం కాదు. ఇది ఫ్రెండ్స్, ఈ ఏజ్లో వీళ్ళకి ఎంత నేర్పిస్తున్నారంటే నేనైతే హ్యాండ్స్ చెప్పానండి, బాగా చేయించారని చెప్పేసి చెప్పాను. సో ఎక్సలెంట్ పెయింటింగ్ కానీ అసలుకి చాలా బాగా అంటే చాలా బాగా చెప్పారు. ఎవరు వచ్చినా కానీ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. పెయింట్ వేసినక్కడే కాదు, ఇంగ్లీష్లోనే అది కూడా.